బట్ మనం ఇండియా ఇన్ని అంటే అన్ని యాంగిల్స్‌లో డెవలప్‌మెంట్ అనేది మనం చూస్తున్నాం ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు ఆ డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తూ వస్తుంది. అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక రకంగా పోక్ చేయాలి అన్నట్టుగా పాకిస్తాన్ ప్రతిసారి గూడా ఇలాంటి అటాక్స్ చేస్తూ దీని వెనుక చైనా హస్తం ఉంటుందమ్మా. డెఫినెట్‌లీ. ఎందుకనంటే కారణం ఏంటంటే చూడు ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారుతూ ఉంది. రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. హ్మ్. అండ్ దాని యువాన్ ప్రైస్ కూడా పడిపోయింది. ఆహ్, సో, ఇటువంటి సమయంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓకే. ఇంక వెళ్ళిపోతే నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంటి వాళ్ళకి? ఒక ఏంటి? పెద్ద మార్కెట్ ఉన్న దేశం హ్మ్. అండ్ ఆహ్, చౌకగా లేబర్ లేబర్. దొరికేటటువంటి హ్మ్. దేశం, ప్రశాంతమైన దేశం. ఇవి 3 కదా కావాలా ఏ పరిశ్రమకైనా. ఏ ఏ ఉత్పత్తిదారుడైనా ఈ మూడిటినే చూస్తాడు. హ్మ్. ఆ 3 భారతదేశానికి ఉన్నాయి. ప్రశాంతమైన దేశం. హ్మ్. ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనని గాని ఇది చేయగలిగితే ఇక్కడికి పరిశ్రమలు రావు. హ్మ్. దానికి ఇక్కడున్నటువంటి దేశద్రోహులు కూడా చేయూతనిస్తుంటారు. ఇక్కడ అనేక మంది దేశద్రోహులు ఉన్నారు. ఓకే. అన్ని రంగాల్లో ఉన్నారు. అటు రాజకీయ రంగంలో ఉన్నారు, ఇటు మీడియాలో ఉన్నారు, అటు సినిమా రంగంలో ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్నారు ఇక్కడ. ఓకే. ఇక్కడ డిస్టర్బెన్స్ ఎట్లా సృష్టించాలి? కారణం ఏందంటే వీళ్ళందరికీ చైనా దగ్గర నుంచి ముడుపులు అందుతూ ఉంటాయి. హ్మ్. సో, వీటిలన్నిటిని జాగ్రత్తగా ఇది చేసుకొని చైనా ఈ ఆహ్, దీన్ని నిర్వహిస్తూ ఉంటది. ఈసారి జరిగినటువంటి దాంట్లో క్లియర్‌గా పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రమేయం, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నది అని చెప్పి మన వాళ్ళకి ఆధారాలతో సహా దొరికింది. ఓకే. అందుకని ఇప్పుడు మొత్తం టోటల్‌గా దాన్ని అష్టదిగ్బంధనం చేసి హ్మ్. రిటాలియేషన్ స్టార్ట్ చేశారు. ఇది దాని వెనక ఉన్నటువంటి ఆహ్, ఇప్పుడు ఈ ఈ రాత్రి 9 వీటిల్ని 9 పాయింట్లు లొకేషన్స్ అవునవును. తొ తొ టెర్రరిస్ట్ లొకేషన్స్. 9 పాయింట్లని ఓన్లీ టెర్రరిస్టులు మాత్రమే టచ్ చేశారు. ఓకే. ఆర్మీని టచ్ చేయలా. హ్మ్. ఆర్మీని టచ్ చేస్తారు. ఎప్పుడు? వాళ్ళు రిటాలియేట్ చేసినప్పుడు. ఓకే. ఆ రిటాలియేషన్ కోసం చూస్తున్నారు. రిటాలియేషన్ స్టార్ట్ అయిన మరుక్షణం పాకిస్తాన్ క్లోజ్. ఓకే. సో, ఇంతకుముందు జరిగిన పాస్ట్ అటాక్స్ గురించి పుల్వామా అప్పుడు గాని, ఉరి అప్పుడు గాని, ఏదైతే మనం కౌంటర్ అటాక్స్ చేశామో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కానీ, ఇలాంటి అటాక్స్ కానీ చేసినప్పుడు ఇప్పటికి కూడానమ్మా ప్రభుత్వం అంటే అది ఎందుకు ఆలోచిస్తుందో నాకైతే తెలియదు. బహుశా ఇంటర్నేషనల్ ఇవే ఉంటాయి. కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్‌ని వదులుకోవడానికి హ్మ్. మన దేశానికి ఇష్టం లేదు. ఓకే. ఇప్పుడు దీనికి మూలం ఎవరు? ఈ ఈ వీటిలన్నిటిని తయారు చేస్తున్నది ఎవరు? ఈ టెర్రరిస్టులందరినీ హ్మ్. వాళ్ళకి శిక్షణనిచ్చి ఆ! మన దేశాల మీదకు పంపించి రక్తపు పారిస్తున్నది ఎవరు? పాకిస్తాన్ ఫండింగ్ చేసి సైన్యం. పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బకొడితే ఇక్కడ జరిగినప్పుడల్లా పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బకొట్టు హ్మ్. ఆగిపోతాయి. కానీ సైన్యాన్ని దెబ్బకొట్టాలి అనంటే ఒక ఇంటర్నేషనల్ ఇది కావాలా. హ్మ్. ఇప్పుడు గూడా మనం టెర్రర్ అటాక్స్ టెర్రర్ వీటిల మీద అటాక్ చేసాం. యాక్చువల్‌గా మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది అనంటే టెర్రరిస్టులందరినీ మన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్‌కి తరలించారని. ఓకే. అయితే ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంది అనంటే డ్యూరాండ్ లైన్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అంటే మన తెహ్రీకే తాలిబాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఓకే. పాకిస్తాన్ సైన్యం మీద. ఇటు బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అటాక్ చేస్తుంది. సో, ఇప్పుడు వ్యూహం ఎట్లా ఉంటది అనేది చూడాల. ఇది సైన్య వ్యూహం. ఓకే.
మీరన్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ అటు ఫండింగ్ గానీ, మిగతా వెనకొండి నడిపించడం గానీ చేస్తుంది అనంటే, ఇప్పుడు ఇండియా డెఫినెట్‌లీ సివిలియన్స్ మీదకొచ్చారు ఇప్పుడు ఈసారి. సో, మనకి ఎఫెక్ట్ ఎలా ఉంది? ఇండియా మొత్తము ఒకటేసారి రియాక్ట్ అయింది. సో, ఇలా ఉన్నప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న సివిలియన్స్ కూడా, వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీకి కానీ, పాకిస్తాన్ గవర్నమెంట్‌కి కానీ సపోర్ట్ కాదు కదా! వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో, దీన్నెలా తీసుకోవచ్చు? అమ్మా వ్యతిరేకంగా ఎంతవరకు మాట్లాడారమ్మా? నిన్నటి దాకా కొంతమంది ఇప్పుడు ఎవరో కొందరు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. అవును. కానీ నువ్వు వాళ్ళ మీడియా వాళ్ళంతా చూస్తే భారతదేశాన్ని ఎరగదీసేస్తాం, భారతదేశాన్ని ఇదిగో మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, వేస్తే నాశనం అయిపోతాయి, హ్మ్. ఆ, రక్తపు టేర్లు పాలిస్తాం. ఇన్ని మాటలు అనలేదా మనం? హ్మ్. ఆ? ఇప్పుడు మాకు చిన్నప్పుడు మేము కథ వినేవాళ్ళం. ఏంటి అనంటే ఒక మంచి ఫైర్మన్, వాడికి ఒక సంఘటనలో కాళ్ళు పోయింది. ఓకే. కాళ్ళు పోతే వాడు ఇంకెట్లా బతకాలా, అందుకని ఊరి బయట ఒక ప్లాట్ఫామ్ వేసుకొని ఆడ కూర్చొని హ్మ్. వచ్చే వాళ్ళని బెదిరిస్తుండేవాడు. హ్మ్. రాయ్ నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు అని, డబ్బులు వేయండి అని హ్మ్. హ్మ్. భయపడి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఓకే. ఓకే. కాళ్ళ మీద కాళ్ళు లేవన్న సంగతి తెలియకుండా పైన గుడ్డ కప్పుకునేవాడు అనమాట. లేస్తే మనిషిని కాదు, వీళ్ళు లేస్తే కదా. హ్మ్. పాకిస్తాన్ ఇట్లా. పరిస్థితి అది. ఓకే. ఇది లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు అని చెప్తుంటది. వేయడానికి కాళ్ళు లేవాడ, ఓకే. తినడానికి తిండి లేదు, ఉమ్, ఉపయోగించడానికి ఆయుధాలు సరైనటువంటి ఇవి లేవు. నిన్న 2 ఫ్లైట్లు పడిపోయినాయి తెలుసా నీకు? హ్మ్. ఒకటి F-16 అండ్ 17, ఒకటి చైనాది ఒకటి అమెరికాది. హ్మ్. ఆ, యుద్ధం మొదలే కాలేదు, హ్మ్. 2 ఫ్లైట్లు. నేను ఇందాక ఒక ఆర్మీ మేజర్తో మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు, చైనా ఫ్లైట్లు చెత్త ఫ్లైట్లు సార్ అయ్యి, ఓకే. దానికి సరి అయినటువంటి నావిగేషనల్ సిస్టమ్ లేదు, దానికి అసలు అది దేనికి పనికిరాంది కాబట్టి వీళ్ళకి ఇచ్చారు సార్ అని. ఓకే. వాళ్ళ ఓన్ నావిగేషన్ సిస్టమ్. వాళ్ళకి దేనికి పనికిరావు ఓకే. కాబట్టి పాకిస్తాన్కి ఇచ్చారని. ఓకే. సో పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి నిన్నగాక మొన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళ ఈ జలాంతర్గాములు 2 జలాంతర్గాములు పనిచేయడం హ్మ్. దే ఆర్ అండర్ రిపేర్. ఓకే. సో పరిస్థితి ఏంది? సో ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి హ్మ్. వీటిలన్నిటినీ కంట్రోల్ చేసి, ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మనం అనౌన్స్ చేసిన తర్వాత వాడు హఫీజ్ సయీద్కి హ్మ్. 4 అంచెల ఆర్మీ రక్షణను కల్పించింది. 4 అంచెల రక్షణ. ఒక టెర్రరిస్ట్కి 4 అంచెల రక్షణ కల్పించారు అని అంటే ఇంకా ఎంత ఎదవ దేశం అది. హ్మ్. ఇప్పుడు బికారి వాళ్ళు అడుక్కు తినడానికి బొచ్చ కూడా లేదు ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా టెర్రరిజాన్ని వాళ్ళు కాపాడుకోవడమే కదా, టెర్రరిజాన్ని కాపాడుకోవడం అవును. అంటే వాళ్ళు అది కళ్ళు అంటే నువ్వు బాగుపడాలా అనుకునేటటువంటి స్టేట్ కాదమ్మా. ఓకే. దాన్ని పూర్తిగా నాశనం చేస్తే గానీ భారతదేశం ప్రశాంతంగా నిద్రపోలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.